హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 'హరిహర వీరమల్లు' సినిమా ఇంకొక 3 రోజుల్లో రిలీజ్‌కి అయితే సిద్ధంగా ఉంది సార్. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ కూడా రెస్పాండ్ అవుతారు. పోస్టులు పెడుతూ ఉంటారు. లేకుంటే ఈవెంట్‌లకు అటెండ్ అవుతూ రావడం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలకు మనం చూస్తూ వస్తాం. కాకపోతే 'హరిహర వీరమల్లు' విషయంలో కాస్త భిన్నంగా కనిపిస్తుంది. అంటే మెగా హీరోస్ ఎవరు కూడా ఈ సినిమా పైన పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదని అసంతృప్తి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి కూడా వస్తుంది. ఈవెంట్ కూడా వాళ్ళెవరు కూడా రావట్లేదని తెలుస్తుంది. మరెందుకు మెగా మొత్తం దూరంగా ఉంది ఈ సినిమాకి సార్? మీరేం చెప్తారు? అంటే ఈవెంట్‌కి సంబంధించి ఎవరిని పిలవాలి అనేది ప్రొడ్యూసర్ గారి ఇష్టం. ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్తారు. అంటే ఎవరికి వాళ్ళు సెలబ్రిటీసే. కాకపోతే కుటుంబ వేడుకగా భావించి ఎవరైనా వెడితే వెళ్ళొచ్చు. ఒకళ్ళిద్దరు కనిపించవచ్చు కూడా అక్కడ. అసలు ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూలు అని చెప్తున్నాడు ఆయన. నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నాడు. ఆయనే కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనేటువంటి అభిప్రాయం సర్క్యులేట్ అవుతున్నప్పటికీ అంత దృశ్యము ఉన్నట్టుగా కనిపించటం లేదు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు. కానీ ఎందుకనో ఒక టైట్ షెడ్యూల్లో ఉన్నట్టుగా ఒక ప్రచారం, ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఆయన వస్తారా రారా అనే కన్ఫ్యూజన్ కూడా మార్కెట్లో ఉంది. అంటే ఈ సినిమా షూటింగ్కే ఆయన చాలాసార్లు వస్తానని చెప్పి రాలేకపోవడం లాంటివి జరిగినాయి. అందుకనే ఇది 5 ఏళ్ళు నడిచింది అనే ఇది కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా మెగా కాంపౌండ్ నుంచి 2-3 హీరోలు అయితే కనిపిస్తారు అక్కడ. ఏది సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు. సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు ఆయన. ఆయన తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనిపించవచ్చు. కానీ రామ్ చరణ్ అలాగే నాగబాబు గారి అబ్బాయి వీళ్ళు కనిపించే అవకాశం తక్కువే. అంటే వాళ్ళు ఒకవేళ అవకాశం దొరికితే వస్తారు. నాగబాబు గారు కూడా రావాలి నిజానికి. నాగబాబు గారు కూడా వచ్చి ఆశీర్వదించగలిగితే బాగుంటుంది. చిరంజీవి గారు ఆయన బిజీగా ఉన్నాడు. ఆయనకు 2 సినిమాలు, ఒక సినిమా పని కంప్లీషన్ స్టేజ్లో ఉంది, ఒకటేమో షూటింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఆయన్ని ఆశించడం కష్టం. అయితే ఆయన గ్రీట్ చేసి గైడ్ చేసి ఉంటే బాగుండేది. గ్రీట్ చేయటం అంటే అభినందనలు తెలియజేసి మెగా అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని తమ భుజం మీద వేసుకుంటే బాగుంటుంది అని ఒక మాట చెబితే ఆయన ఆనందపడేవాడు. ఏం రత్నం గారు అదొక ఇండికేషన్గా పనిచేసేది, ఒక టానిక్గా పనిచేసేది. అభిమానులు అందరూ బాస్ చెప్పాడు అని చెప్పి థియేటర్లకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలో కూడా జనాన్ని కదిలించగలిగినటువంటి సమర్థత ఉంది చిరంజీవి మాటకి. కాబట్టి ఆయన ఒక ట్వీట్ చేసి ఒక జనాలకు చిన్న మోటివేషన్ ఇస్తే బాగానే ఉండేది. మరి అదేం కనిపించట్లేదు. మేబీ రేపో ఎల్లుండో ఇచ్చినా ఇవ్వచ్చు. అంటే లేదు అని ఇప్పుడే నిర్ణయించడం కష్టం. ఓకే, ఇప్పుడే మెగా కాంపౌండ్ నుంచి దీనికి ఏదో సహాయ నిరాకరణ జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు సినిమా మీద ఏ రకమైన అంచనాలు ఉన్నాయి అనేది నిజానికి ఎప్పుడో జరిగి ఉండాలి ఈ పనులన్నీ. 3 రోజుల్లో రిలీజ్ ఉంది. 23వ తారీఖు వాళ్ళు ప్రీమియర్స్ ఓకే అంటే కనుక 23వ తారీఖు రాత్రి 9 గంటలకి సినిమా పడిపోతే 11 గంటలకు క్లారిటీ వచ్చేస్తుంది. 24వ తేదీ ప్రవేశించడానికంటే ముందే ఆ సినిమా గురించినటువంటి అభిప్రాయం ప్రపంచంలో సర్క్యులేట్ అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే కొంచెం ట్వీట్లు హడావిడి మొదలవ్వాలి. సందీప్ రెడ్డి వీడియో చేసినట్టు వీళ్ళు కూడా ఒక వీడియో చేసి పడేసి ఉంటే దాని తాలూకా ఇంపాక్ట్ డెఫినెట్గా ఉండుండేది. ఓకే, ఈ సాయి ధరమ్ తేజ్లు ఆయన తమ్ముడు వీళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ జరగలేదు కాబట్టి జరగదు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. జరగచ్చు కూడా. జరగని పక్షంలో రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత, రేపే ఈవెంట్ కాబట్టి రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత దాని బాగోగులు ఏమిటి, ఎవరెవరు వచ్చారు. ఇప్పుడు కర్ణాటక నుంచి మంత్రులు ఎవరో వస్తున్నారని చెప్పారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేబీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారో తెలియదు. అలాగే కందులు దుర్గేష్ గారు, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి, అంటే ఈయన కాంగ్రెస్ మంత్రే, అంటే కోమటిరెడ్డి వస్తున్నాడా ఎవరు వస్తున్నారు అనేదానికి కోమటిరెడ్డి వస్తున్నట్టున్నాడు. ఇలా రకరకాల
అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా వేదిక మీద కనిపించే అవకాశం ఉంది. రత్నం గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సన్నివేశం. అలాగే తమిళనాడు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచో, మరొక చోట నుంచో కూడా ఎవరినైనా మోటివేట్ చేస్తుంటే ఇదే ఈవెంట్ తాలూకా ప్రభావం మీరు జాతీయ స్థాయిలో నడిపేవారు. ఇప్పటికీ క్లారిటీ లేని విషయం ఏంటంటే ఇది హిందీ వెర్షన్లో కూడా రిలీజ్ అవుతోందా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా హిందీ ట్రైలర్ మనం చూడలేదు. ట్రైలర్ హిందీలో వచ్చిన దాఖలాలు ఎక్కడ కనబడలేదు. అలాగే హిందీలో ప్రమోషన్ తాలూకా యాక్టివిటీస్ ఏమిటి అనేది తెలియదు. 3 రోజులే ఉంది సినిమాకి. ఈవెంట్ ఇక్కడ 21 చేస్తున్నారు, 22 అక్కడ చేస్తారా లేదా అనేది క్లారిటీ. అది ఉంటే ఈపాటికే వచ్చేయాలి. 21వ తారీఖు అని డేట్ చెప్పినప్పుడే ఆ డేట్ కూడా చెప్పి ఉండాలి. డేట్ చెప్పలేదు. తర్వాత అక్కడ ఎవరన్నా కొన్నారా సినిమాని, లేకపోతే ఈయనే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా, ఏవైనా సెలెక్టెడ్ స్క్రీన్స్లో వేస్తున్నారా అనేది కూడా సందేహమే. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ని కొత్తగా అక్కడ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తెలుసు ప్రపంచానికి. ఓకే. కాబట్టి ఈయన సినిమా స్ట్రైట్గా రిలీజ్ చేయొచ్చు, ఈవెంట్ లేకపోయినా రిలీజ్ చేయొచ్చు. మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది. ఈ మధ్య చాలా సినిమాలు అది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే సినిమా అని చెప్తున్నారు, కానీ ఫైనల్గా చివరికి అది ఓటీటీలో పాన్ ఇండియా అనే పరిస్థితి దాపురిస్తోంది. మరి ఈ సినిమాకి ఎలాంటి సీన్ ఉండబోతోంది అనేది చూడాలి. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు చావా సినిమా కూడా మొదట్లో హిందీ రిలీజ్ అయింది. అక్కడ రిజల్ట్స్ ని బట్టి తర్వాత తెలుగులో తీసుకొచ్చారు. ఇది కూడా తెలుగులో రిజల్ట్స్ ని బట్టి తర్వాత హిందీ మార్కెట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మలయాళం సినిమాలు చాలా వరకు అలాగే జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఇమ్మీడియట్ గా జరుగుతుంది. అనౌన్స్ చేసిందే పాన్ ఇండియా మార్కెట్ కోసమే బడ్జెట్ పెట్టారు. లోకల్ మార్కెట్ కి పెట్టేటువంటి డబ్బులతో తీసిన సినిమాగా ఇది ఎప్పుడూ వాళ్ళు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసే సినిమాగా దీన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. మరి ఆ ప్రచారంలో వాస్తవం ఉంటే ఇది డెఫినెట్గా అది జరగాలి కదా. ఇక్కడ ఫలితాన్ని బట్టి డబ్ చేసే పద్ధతి అయితే లోకల్ మార్కెట్ కోసం సినిమా చేసుకునేవాడు. ఓకే. అందుకని రకరకాల సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటికీ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లారిటీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్లారిటీలు వచ్చాక ఆ క్లారిటీల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు ఏమిటి కండిషన్ అనేది మాట్లాడుకోవచ్చు. మేబీ రేపు ఈవెంట్కి ఎవరైనా కనిపించవచ్చు కూడా. మీరు అన్నట్టుగా మెగా కాంపౌండ్ దూరంగా ఉంది అని అనుకోనక్కర్లేదు. రేపు రాత్రికి చిరంజీవి గారు ట్వీట్ చేసినా దాని తాలూకా ఫలితం ఉంటుంది. రేపు రామ్ చరణ్ ట్వీట్ చేసినా, అంటే కనీసం ఈ ఈవెంట్ని గ్రీట్ చేస్తూ ఒక ట్వీట్ చేసినా కానీ దాని ప్రభావం ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో ఏమో తెలియదు, జరగచ్చు కూడా. రత్నం గారు ఆ ప్రయత్నం చేయొచ్చు. అంటే ఒకసారి కలిసి మీరు ఒక మాట చెప్పండి అంటే సరిపోతుంది. లేదు ఈయన నుంచి ఒక మెసేజ్ పెట్టించినా వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుంది. వారి హీరో నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి ముందు వారు వస్తున్నారు అనేటువంటి ఒక గ్యారంటీ ప్రపంచానికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.